అక్టోబర్లో మలేషియా వేదికగా ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఆసియాన్ సైడ్ లైన్స్లో మోదీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ ఉంటుందని అంటున్నారు. మోదీ, జిన్పింగ్, పుతిన్ భేటీ తర్వాత ట్రంప్ స్వరం మారిందనే వార్తల నేపథ్యంలో జరగబోయే కీలక భేటీపై సర్వత్రా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్లో మలేషియా వేదికగా జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి వీరిద్దరూ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పై ట్రంప్ వ్యాఖ్యలు, భారత్ పై టారిఫ్ల మోత హాట్ టాపిక్ గా మారిన వేళ ఈ భేటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నెలాఖరుకు న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లడం లేదు. ఆసియాన్ సదస్సుకు వెళ్లడంపైన ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆసియాన్ను మోదీ ఎప్పుడూ మిస్ అవ్వలేదు కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆసియాన్ సదస్సుకు ట్రంప్ హాజరవుతున్న విషయాన్ని మలేషియా ప్రధాని ధృవీకరించారు. కాబట్టి ప్రధాని మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక భేటీ ఉండొచ్చనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అయితే ఈ సమావేశంపై ఇంకా అమెరికా, భారత ప్రభుత్వాలు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక్కడ మోదీ, ట్రంప్ సమావేశం జరిగితే నవంబర్లో భారత్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు ట్రంప్ ఇండియా రావడం ఖాయం కావచ్చు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై 50% సుంకాల భారం మోపారు ట్రంప్. ఇవి ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. దీంతో ఇరు దేశాల సంబంధాల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. చైనాలో మోదీ, జిన్పింగ్, పుతిన్ భేటీ తర్వాత ట్రంప్ వైఖరిలో కాస్త మార్పు కనిపించింది. భారత్తో సత్సంబంధాలు కొనసాగించేలా ఆయన స్వరం మార్చారు. మోదీ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని, భారత్ తమకు ప్రత్యేక భాగస్వామి అని స్పష్టం చేశారు. ఇటీవల ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే భేటీ అవుదామన్నారు. ఈ క్రమంలో ఆసియాన్ సదస్సు కీలకంగా మారింది. అందుకే అందరి కళ్లు ఇప్పుడు ఆసియాన్ శిఖరాగ్ర సదస్సుపై కేంద్రీకృతమయ్యాయి.